హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఇప్పటివరకు 3 వీడియోలు ఇచ్చాము. ఏ భూమి పగిలిపోతున్నా అన్న యాంగిల్లో 3 వీడియోలు అయితే ఇచ్చాము. ఇది 4వ వీడియో. ఇందులో గాడ్ ఫాదర్ అయినటువంటి జెఫ్రీ హింటన్ ఏమని హెచ్చరిక చేశారు, ఇక టెక్ కంపెనీలకి భవిష్యత్ అనేది పట్టదా, వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఆయన ఎందుకు కోపడుతున్నారు అన్నది నేను వీడియోలో చెప్తాను. ప్రపంచంలోనే ఏ రంగంలో ఒక దిగ్గజమైనటువంటి వాడు, గాడ్ ఫాదర్ ఆఫ్ ద ఏ అని చెప్పుకుంటారు. ఆయన ప్రసిద్ధి చెందినటువంటి కంప్యూటర్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి జెఫ్రీ హింటన్ ఒక సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు. చాలా టెక్ కంపెనీలు ఏఐని అభివృద్ధి చేస్తున్నప్పుడు అవి దీర్ఘకాలిక పరిణామాల గురించి ఆలోచించడం లేదు. ఆ కంపెనీల మీద దృష్టి అంతా కూడా స్వల్పకాలిక లాభాల మీద ఆలోచిస్తున్నారు. త్వరగా వచ్చే ఫలితాల మీద పైనే ఉంది వాళ్ళ ఆలోచన అంతా కూడా అని జెఫ్రీ హింటన్ అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు ఏంటనేది నేను వివరంగా వీడియోలో చెప్తాను. మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఏ మీద లాభాల ఆశే వాళ్ళ పరిశోధనలు అయితే నడిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిశోధనలు అన్నీ కూడా ఏ మీద లాభాలు వస్తాయి, బాగా డబ్బులు పెడితే బాగా డబ్బులు వస్తాయి అని చెప్పి ఆశతోనే మాత్రం నడిపిస్తున్నారు తప్ప మిగతా ఏమీ పట్టట్లేదు అని చెప్పేసి గాడ్ ఫాదర్ జెఫ్రీ హింటన్ అంటున్నారు. ఆయన ఏమంటారంటే టెక్ కంపెనీల యజమానులు కేవలం లాభాలను దృష్టిలో పెట్టుకుని పరిశోధనలు ప్రోత్సహిస్తున్నారు. అలాగే పరిశోధకులు కూడా, అంటే పనిచేసేటప్పుడు కదా, వాళ్ళు కూడా తాము పరిష్కరించాల్సిన సమస్యల మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు తప్ప దానివల్ల భవిష్యత్తులో జరిగే మానవాళికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని మాత్రం కొంచెం కూడా ఆలోచించట్లేదని చెప్పేసి జెఫ్రీ హింటన్ అయితే మండిపడుతున్నారు. మేము వాళ్ళు పరిశోధనలు మొదలుపెట్టినప్పుడు మానవ జాతి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే లక్ష్యంతో మాత్రమే మొదలుపెట్టాము. ఒక కంప్యూటర్ ఇమేజెస్ ఎలా గుర్తిస్తుంది, లేదా నమ్మదగిన వీడియోని ఎలా సృష్టిస్తుంది అన్న చిన్న చిన్న లక్ష్యాలతోనే పనిచేస్తామని చెప్పేసి హింటన్ క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఎలాన్ మస్క్ కళ నిజం మాత్రం కాదు అని చెప్పేసి అంటున్నారు. ఎలాన్ మస్క్ ఏఐ గురించి ఒక గొప్ప కళను చూశారు. ఏఐ మన పనులను అన్నింటినీ కూడా అది తీసేసుకుంటుంది, దాంతో అందరికీ కూడా యూనివర్సల్ హై ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఆశపడ్డారు, కళలుగా అన్నారు. కానీ మస్క్ కళ నిజమైన ఒక ముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉంటుంది. ఒక కంప్యూటర్, ఆయన ఏమన్నారంటే ఒక కంప్యూటర్ అండ్ రోబోట్లు మనకంటే కూడా బాగా పనులు చేస్తే ఇక మన జీవితానికి అర్థం ఏముంటుంది అని చెప్పేసి ఆయన మస్క్ ప్రశ్నించాడట. అంటే ఏమంటారు, తత్వం బోధపడదు అని చెప్పేసి. అట్లా ఆయనకి ఇప్పుడు జీవిత వైరాగ్యం వచ్చినట్టుంది. అయితే హింటన్ చెప్పినట్టుగా చాలామంది పరిశ్రమల నాయకులు, ఇండస్ట్రీ వీళ్ళందరూ కూడా, దిగ్గజ కంపెనీల వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నకు సమాధానం గురించి వాళ్ళైతే ఆలోచించట్లేదు. వాళ్ళకి డబ్బులు గురించి ఆలోచిస్తున్నారని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక వల్ల 2 రకాల ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి హింటన్ హెచ్చరికలు చేశారు. హింటన్ ప్రకారం వల్ల 2 రకాల ప్రమాదాలు ఏమేమి ఉన్నాయంటే, ఒకటి దురుద్దేశంతో వాడటం అనేది, అంటే మిస్యూజ్ బై బ్యాడ్ యాక్టర్స్. ఇది ఇప్పటికే మొదలైంది ఆల్రెడీ. మనం చూసాము డీప్ ఫేక్స్. చాలా మందిని ఎవరు కొంతమంది నటీనటుల్ని వాళ్ళని కూడా వాళ్ళ ఫేస్లు అంతా చేసేసి గలీజ్ చేసి అట్లా చేశారు. ఇక సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే సైబర్ దాడులు మనం చూస్తూనే ఉన్నాం. ఫేక్ వాయిస్, మన ఫ్రెండ్ లాగే మాట్లాడతాడు, మన దగ్గర డబ్బులు దొప్పుతాడు వాడు. లేకపోతే అంటే మనమే కాదు, పెద్ద పారిశ్రామికవేత్తలకి పెద్ద వాళ్ళు ఫోన్ చేసి ఫేక్ వీడియోను, ఆడియోను వాడుకొని వాళ్ళకు మోసం చేస్తున్నారు, కోట్లలో మోసం చేస్తున్నారు. ఇక ఇట్లాంటి తప్పుడు సమాచార వ్యాప్తి అని చెందడానికి ఇదే ఉదాహరణలు అని అంటున్నారు. ఇక సింగపూర్లో ఉన్నటువంటి ఒక ఆర్థిక సంస్థ సర్వే ప్రకారం ఏంటంటే 70% కొత్త కస్టమర్ల అప్లికేషన్లు అన్నీ కూడా డీఫేక్ల ద్వారానే వచ్చినాయట వాళ్ళకి. ఎంత దారుణం చూడండి. సింగపూర్లో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి 70% కొత్త కస్టమర్ల అప్లికేషన్లు మొత్తం కూడా డీఫేక్ ద్వారానే వచ్చినాయట. భవిష్యత్తులో ఏతో వైరస్లు కూడా సృష్టించే అవకాశం ఉంది అని చెప్పి, ప్రమాదం ఉందని చెప్పి హింటన్ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హింటన్ చెప్పాక కదా గాడ్ ఫాదర్ ఆఫ్ ద ఏఐ అంటారు. ఇక రెండవ ప్రమాదం ఏంటంటే, ఏనే ఒక దుష్ట శక్తిగా మారే అవకాశం ఉంటుంది. ఆ ఏఐ ఇట్ సెల్ఫ్ బికమింగ్ ఏ బ్యాడ్ యాక్టర్గా అని అంటున్నారు. ఇది మరింత ప్రమాదకరం. మనము సూపర్ ఇంటెలిజెన్స్ సాధించినప్పుడు అదే మానవ సామర్థ్యాలను మించి పనిచేస్తుంటుంది. తనను తాను కాపాడుకోవడానికి, తనని నియంత్రణ పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఏఐని మనుషులు నియంత్రించగలరు అనే భావన మొత్తం కూడా నిరుపయోగంగా తొలగిపోతుంది. అసలు అది మన కంట్రోల్ అనేది ఉండదు. రజనీకాంత్ సినిమాలో రోబోలాగా. ఆ మధ్య ఒక ఐటమ్ కూడా వచ్చింది, ఒక వార్త వచ్చింది. దాంట్లో ఏంటంటే అతను ఇట్లానే ఏఐ డెవలప్మెంట్లో పనిచేస్తూ ఉన్నాడట. అతను ఏదో అన్నాడట, నీకంటే మంచి దీన్ని తయారు చేస్తున్నాము, నిన్ను వదిలించుకుంటున్నావు అని చెప్పి ఒక మాట దాంతో అన్నాడట. అన్నప్పుడు అదేమందో తెలుసా, నువ్వు ఏమేం చేసావు, నీ బతుకు భాగవతం అంతా నేను బయటపెడతాను ఇది అని చెప్పేసి బెదిరించిందట.
అంటే మామూలు దాని మీద జరుగుతాయి కదా అన్ని, లేదా దాంతో నేను పలానా ఆమెతో మాట్లాడుతున్నాను ఇట్లా ఏదో చెప్పుకుంటారు కదా, అట్లాంటివి మొత్తం కూడా నేను అన్ని బయట పెడతా అని చెప్పిందట. అలా ఉంటుంది రజనీకాంత్ సినిమాల్లో రోబో కూడా అంతే చేస్తుంది, మించిపోతుంది, మనం మించిపోతుంది. అయితే హింటన్ ఏమంటారంటే, గాడ్ ఫాదర్ జెఫ్రీ హింటన్ ఏమంటారంటే, తల్లి మనస్తత్వం ఉండాలి అని చెప్పేసి అని అంటారు. ఏ నుంచి వచ్చేటువంటి ప్రమాదాలని నివారించడానికి టెక్ కంపెనీలు అన్నీ కూడా తమ రిలేషన్ని మార్చుకోవాలని చెప్పేసి హింటన్ అయితే సూచిస్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. ఏ సూపర్ ఇంటెలిజెన్స్కి చేరుకున్నప్పుడు అది తక్కువ శక్తి ఉన్న మనుషుల మీద సానుభూతి చూపించేలాగా, అంటే మనం వాళ్ళ దానికంటే కొంచెం తక్కువ శక్తే కదా, అందుకే దానికి తల్లి మనస్తత్వం, మెటర్నల్ ఇన్స్టిక్ట్ అంటారు, ఆ ఇన్స్టిక్ట్ ఉండేలాగా చూడాలని చెప్పేసి ఆయన అయితే అంటున్నారు. అంటే ఏ తల్లుల్లాగా మనం పిల్లల్లాగా అవుతాం అనమాట. అంటే ఒక తెలివైన ప్రాణి తక్కువ తెలివైన ప్రాణికి లొంగిపోవడానికి తల్లి బిడ్డలను నియంత్రించడం అనేది ఒకే ఒక ఉదాహరణ అని చెప్పేసి హింటన్ అయితే అంటున్నారు. ఇక 2023లో హింటన్ గూగుల్లో తన పదవిని వదిలేశారు. దీనికి కారణం ఏ వల్ల వచ్చేటువంటి ప్రమాదాల గురించి స్వేచ్ఛగా మాట్లాడాలని, అలాగే కొందరు సైబర్ క్రిమినల్స్ ఏని చెడు పనులకు వాడకుండా నిరోధించడం కష్టమని కూడా ఆయన భయపడ్డారు. అందుకే ఆ ప్రాజెక్ట్ను వదిలేసి ఆయన బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఈ రంగంలో లాభాలు మాత్రమే లక్ష్యంగా ఉండటము, తర్వాత భద్రతకు ప్రాధాన్యత అనేది ఇవ్వకపోవటము, మనం చెప్పినట్టుగా భవిష్యత్తులో మానవాళికి పెను ప్రమాదంగా మారే అవకాశాలు మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈయన గాడ్ ఫాదర్ అయినటువంటి హింటన్ లాంటి నిపుణులు పదే పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తూనే ఉన్నారు. ఇది ఈ వీడియోలో గాడ్ ఫాదర్ ఏమన్నారంటే, హింటన్ ఏమన్నారని చెప్పిన దానికి సంబంధించింది. అంటే మనం దాన్ని కంట్రోల్ చేసే బాధ్యతలో ఉండాలి. ఏదో డబ్బులు వస్తున్నాయి లాభాల కోసం చెప్పి ప్రయత్నం చేసుకుంటూ పోతే, కంట్రోల్ చేయకపోతే మాత్రం కష్టం అని చెప్పేసి అభిప్రాయాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో, ఇప్పుడు 4th వీడియో ఇది, దీనికి సంబంధించి ఏ భూమి పగిలిపోతుంది అన్న దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనకి చాలామంది ఏ వచ్చేసింది కోడింగ్ నేర్చుకోవడం వేస్ట్ కదా అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ ఏ గురించి భయపడొద్దు, అసలు మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. దాన్ని ఏ అనేది రీప్లేస్ చేయలేదు. కోడింగ్ వేరు, ప్రోగ్రామింగ్ వేరు. దాని గురించి చెప్తా నేను. అలాగే ఏ భూమి పగిలిపోతుందా అనే వీడియోలో అది 5వ అవుతుంది. దానికి సంబంధించినటువంటి వీడియోని నెక్స్ట్ డే 8 PM నేను పోస్ట్ చేస్తాను. కంపల్సరీగా చూడండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి చేరేలాగా నాకు కోఆపరేట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.